శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 53వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నేడు చెప్పుకోబోయే అంశంలో రుక్మిణీదేవి దగ్గరికి కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినటువంటి అగ్నిజ్యోతనుడు వచ్చి శుభవార్తని తీసుకొచ్చి అమ్మవారికి విన్నవించడం జరిగింది. ఆ తర్వాత ఈ విదర్భకి వచ్చినటువంటి అనేక మంది రాజుల్ని, అలాగే బలరామకృష్ణుని ఇద్దరిని కూడా ఈ విదర్భ మహారాజైనటువంటి భీష్మకుడు ఏ విధంగా అతిథి మర్యాదలు చేశాడు, ఏ విధంగా ఆదరించాడు, ఏ విధంగా సపర్యలు చేశాడు మొదలైనటువంటివన్నీ కూడా నేడు చెప్పుకోబోయే అంశంలో మనం తెలుసుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈ అధ్యాయంలో పూర్వపాఠంలో మనం 24 శ్లోకాలు 25 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాం. దుర్భగాయాన మేధాత నానుకూలో మహేశ్వర దేవీ వా విముఖా గౌరీ రుద్రాణి గిరిజా సతీ. బ్రహ్మాది దేవతలు, మహేశ్వరుడు, గౌరీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నాకు అనుకూలించటం లేదేమో, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వస్తున్నాడో రావట్లేదో, ఆ వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఇంతవరకు ఏమీ లేదు, ముహూర్తం సమయం దగ్గర పడుతున్నది, ఏం చేద్దామా అని చెప్పి మిక్కిలి చింతిస్తూ వ్యాకులతో ఉన్నది రుక్మిణీదేవి. ఏవం చింతయతి బాల గోవింద హృతమానస న్యమీలయత కాలజ్ఞ నేత్రే చాశ్రు కళాకులే. ఏవం చింతయతి బాల, బాల రుక్మిణీదేవి ఆవిడ ఈ విధంగా ఆలోచించుకుంటూ, పరమాత్ముని యొక్క రాక గురించి ఆలోచించుకుంటూ, ఆ వెళ్ళినటువంటి భూసురోత్తముడు ఇంకా రాలేదని ఆలోచించుకుంటూ గోవింద హృతమానస, గోవింద హృతమానస, మనసంతా గోవిందుని యందు అర్పించబడినటువంటి మనసు కలిగినదై న్యమీలయత కాలజ్ఞ నేత్రేచ అశ్రు కళాకులే. నేత్రేచ అశ్రు కళాకులే అంటే ఆ విధంగా ఆందోళన చెందినటువంటి మనసు కలిగిందై, రాకపోతే ఇంకేమన్నా ఉందా, వివాహం ఇంకా బలవంతంగా వీళ్ళు కనుక చేదిరాజైనటువంటి శిశుపాలుడికి ఇచ్చి చేస్తే ఇంకా నా పరిస్థితి ఏంటి, అందువలన ఏం చేయాలి, ఇక నాకు మరణమే దిక్కు కదా అని కూడా ఆలోచించుకున్నది పూర్వ శ్లోకాలలో. అదే కృష్ణ పరమాత్ముడికి ఇచ్చిన సందేశంలో కూడా ఉన్నది చక్కగా. ఇవన్నీ గుర్తు చేసుకుని ఇంకా సమయం దగ్గర పడిపోతున్నది, పరమాత్ముడు రాలేదే అని చెప్పి కంగారులో పాపం నేత్రే అశ్రు కళాకులే, కన్నీటి పర్యంతమైనటువంటి నేత్రములతో ఆవిడ కాలజ్ఞ, ఇంకా వస్తాడో రాడో చాలాసేపు అయింది ఆ ప్రభు, సమయం మించిపోతున్నది, ఎక్కువ సమయం లేదే అని చెప్పి న్యమీలయత, ఆ అశ్రువులతో నిండినటువంటి నేత్రములని అలా ఒక్కసారిగా న్యమీలయత కళ్ళు మూసుకుని అదే చింతనలో ఆ పరమాత్ముడికి నమస్కారం చేసుకుంటూ కూర్చుంది. ఏవం వధ్వాః ప్రతీక్ష్యంత్య గోవిందాగమనం నృప వామ ఊరుర్భుజో నేత్రమస్ఫురన్ ప్రియభాషిణః. ఇంతలో శుభశకునాలు ఆవిడికి ప్రస్ఫుటంగా కనిపించడం జరిగింది. ఎప్పుడైతే భగవంతుడు మన కార్యానికి విఘ్నాలు లేకుండా దానికి ఫలితం ఇస్తున్నాడో, ఇటువంటి శుభశకునాలు అనేటువంటివి కనిపించడం అనేటువంటిది చాలా తక్కువ మంది మాత్రమే గ్రహించగలుగుతారు. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు శకునాలు,
అది మన శరీరంలో అవ్వచ్చు, లేకపోతే ఇతరుల ద్వారా కలిగినటువంటి వాక్శకునాలు అవ్వచ్చు, కార్యములు అవ్వచ్చు, శుభశకునాలు అనేటువంటివి మనం కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతారు. ఈ విధంగా వధ్వాహ ప్రతీక్ష్యంత్యా గోవిందాగమనం నృప, గోవిందుని యొక్క ఆగమనం కోసం వధువు పెళ్లి కూతురైనటువంటి రుక్మిణీదేవి ఈ విధంగా ప్రతీక్షిస్తూ నిరీక్షిస్తూ ఉంటే, ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, ఆ రుక్మిణీదేవి యొక్క వామ ఊరుర్భుజో నేత్రమస్ఫురన్ ప్రియభాషణ ప్రియభాషిణ, ఆవిడ యొక్క శరీరంలో ఉన్నటువంటి వామ అంటే ఎడమ పక్క, ఎడమ వైపున ఉన్నటువంటి శరీర భాగములన్నీ కూడా అవన్నీ కూడా స్పందించడం జరిగినాయట. ఇవన్నీ కూడా శుభశకునాలు. ఇలాగే రామాయణంలో సీతామాతకి కూడా హనుమంతుడు రాక సందర్భంలో ఆవిడ తన శరీర త్యాగం చేసే సందర్భంలో అశోకవనంలో చెట్టుకి జడతో ఉరి వేసుకుని ప్రయత్నించబోతుంటే ఆ సందర్భంలో కూడా అంతే. ఇట్లాంటి శుభశకునాలు, ఈ శకునాల మీదే మొన్న రామాయణంలో ఉన్నటువంటి శకున శాస్త్రం అనేటువంటి దాని మీద దాదాపు ఒక 60 పేజీలతో ఒక వ్యాసం రాశాం. అది త్వరలో ప్రచురించబడుతున్నది కూడా. కేవలం శకున శాస్త్రం, రామాయణంలో ఉన్నటువంటివి, ఎక్కడెక్కడ ఏ శకునాలు ఎలా జరిగాయి, దాని ఫలితాలు ఏమిటి, ఎలా వస్తాయి. అట్లా ఇక్కడ అమ్మవారికి కూడా, అక్కడ సీతమ్మవారు, ఇక్కడ రుక్మిణి అమ్మవారు, సీతాదేవి రుక్మిణీదేవి. ఆవిడ యొక్క ఊరు ఎడమ భాగాన ఉన్నటువంటి అంగములన్నీ కూడా ఆవిడ యొక్క భుజములు, ఆవిడ తొడలు, అలాగే నేత్రములు చక్కగా స్ఫురంగా ప్రస్ఫుటంగా శుభ సూచనలు తెలిపేటువంటి విధంగా అదరటం జరిగింది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అథ కృష్ణ వినిర్దిష్ట సయేవ ద్విజసత్తమః అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదర్శః. ఎవరి కోసమైతే ఆమె నిరీక్షిస్తున్నదో ఆ కృష్ణ సందేశహరుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ద్విజసత్తమః ఏవ సహ, ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణుని యొక్క నిర్దిష్ట, శ్రీకృష్ణ వినిర్దిష్ట అన్నారు. అంటే రుక్మిణి సందేశాన్ని కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ప్రభు యొక్క సందేశంతోనే, కృష్ణుని యొక్క ఆదేశంతోనే ఆయన నువ్వు వెళ్ళి కంగారు పడుతున్నటువంటి ఆ రుక్మిణీదేవికి వెళ్ళి ఈ విధంగా వచ్చామని విన్నవించు అని చెప్పి కృష్ణుడు చెప్పిన తర్వాత అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం, రాజపుత్రి అయినటువంటి రుక్మిణీదేవి అయినటువంటి అంతఃపురంలో చరించేటువంటి ఆ రుక్మిణీదేవిని దదర్శ, చూడటానికి అంతఃపురానికి వచ్చాడు అగ్నిజ్యోతనుడు. గురుతుల్యుడైనటువంటి వాడు, బ్రాహ్మణోత్తముడు కాబట్టి అతనికి స్వేచ్ఛా సంచారం, లోపల ఆవిడని చూడటానికి మాట్లాడటానికి అర్హత కలిగినటువంటి వాడు అంతఃపురంలోకి వచ్చి ఆ తర్వాత రాగానే ఆవిడ మనసు ఎలా ఉన్నది, ఎంత సంతోషించింది. వస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముడి యొక్క ఆ ముఖ కవలికలు మొదలైనటువంటివి చూసేటప్పటికీ అమ్మవారికి ఆనందం కలిగింది. ఎవరైనా మన మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఇంటికి వస్తుంటే ఆ ముఖ కవలికల్ని బట్టి, లోపల ప్రవేశించే తీరుని బట్టి, మాట్లాడేటువంటి యొక్క స్థాయిని బట్టి, మాట్లాడే స్థాయి, మాట యొక్క స్థాయిని బట్టి, ముఖ కవలికలను బట్టి అది శుభమా అశుభమా అనేటువంటి ముందుగానే మనం పసిగట్టగలం. అది దూరంగా ఉండి మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం పసిగట్టగలం. ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క రాక చూసే హనుమంతుడు లంక నుంచి అలా వస్తున్నటువంటి వాయువేగంతో అలా వస్తుంటే ఆ ప్రవాహం వాయువేగం చూసే ఒకసారి కింద ఉన్నటువంటి జాంబవంతుడు అంగదాదులు చెప్పేశారు, కార్యం సాధించుకుని వస్తున్నాడు మన వాడని. అట్లా ఇక్కడ కూడా అమ్మవారు గుర్తుపట్టేసింది. సాతం ప్రహృష్టవదనం అవ్యగ్రాత్మగతిం సతీ, ఆలక్ష్య గుర్తుపట్టింది. దేని బట్టి? వదనం, ప్రహృష్ట వదనం. అతని వచ్చినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క ముఖం ఎలా ఉంది అంటే ప్రహృష్ట వదన, ఆనందంతో నిండినటువంటి ముఖార విందాన్ని గుర్తించింది వస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముడు. ఆలక్ష్య లక్షణాభిజ్ఞ, అభిజ్ఞ అంటే గుర్తులు అని అర్థం, గుర్తులు. లక్షణ అభిజ్ఞ, ఆ ముఖ కవలికలు, నడక, ఆనందము, వేగంగా రావటము మొదలైనటువంటివి, అమ్మవారికి త్వరగా సందేశం చెప్పాలనేటువంటి ఆతృత, కార్యం సాధించా అనేటువంటి ఆనందం పక్కన, ఇవన్నీ కూడా ఆ ఎదురుకుండా సందేశాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ గుర్తించింది ఆ లక్షణాలన్నీ కూడా. సమపృచ్ఛ శుచిస్మిత, వచ్చినటువంటి ఆ భూసురోత్తముడితో చక్కగా
చిరునవ్వు చెందిస్తూ ఆ కార్య సాఫల్యాన్ని గురించి ఆ బ్రాహ్మణోత్తముడిని అడిగింది. సమపృచ్ఛత్ శుచిస్మిత, చిరుమందహాసంతో, ఆనందంతో, సిగ్గుపడుతూ ఓ పక్కన ఉన్న ఆతృత. అంటే ఇప్పటిదాకా పొందినటువంటి విచారం అంతా కూడా ఒకసారి పోయింది ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క ముఖం చూసేటప్పటికి. ఎందుకంటే వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడు. 7 రోజులు వెళ్ళినటువంటి వాడు 8వ రోజు కల్లా ఇక్కడికి వచ్చాడంటే ఆవిడికి తెలుసు ఈ బ్రాహ్మణోత్తముడు ఒకవేళ నడిచి వెళ్ళి పని కాకుండా నడిచి వస్తే 14 రోజులు పట్టేది. అలా కాకుండా 8 రోజుల్లో వచ్చేసాడు. 7వ రోజు రాత్రికే చేరుకున్నాడు. ఇంకా చెప్పాలంటే 7 రోజులు వెళ్ళాడు, ప్రయాణం చేశాడు, రాత్రికి వచ్చేసాడు, తిరిగి వచ్చేసాడు. ఇంకా ఆలస్యం చేయలే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఓహో కృష్ణ పరమాత్ముడితో వచ్చేసాడు తను. ప్రయాణ గమన సమయాన్ని బట్టి కూడా నిర్దేశించవచ్చు. తస్యా ఆవేదయత్ ప్రాప్తం శశంస యదునందనం ఉక్తం చ సత్యవచనమాత్మోపనయనం ప్రతి. తస్యా ఆవేదయత్ ప్రాప్తం, ఆవిడ యొక్క ఆవేదన చూసి, కంగారు చూసి, ఆవిడ చెప్పినటువంటి ఆ సందేశాన్ని ఇదంతా కూడా విని యదునందనం శశంస, యదునందనుడైనటువంటి యాదవ ప్రభు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా చెప్పారో స్వామి, ఆ సందేశం వినంగానే ఏ విధంగా స్పందించాడు, స్పందించిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. సత్యవచనం ఆత్మోపనయనం ప్రతి, తప్పకుండా ఈ రుక్మిణిని వివాహం చేసుకుంటానని సత్యప్రతిజ్ఞ చేసినటువంటి ఆ సత్య వచనములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నిజ్యోతనుడు అమ్మవారికి ఉన్నట్టుగా ప్రతిజ్ఞా వివాహం అంటే తప్పకుండా అక్కడ శత్రురాజులందరినీ జయించైనా సరే రుక్మిణీదేవిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేను వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడమ్మా అని చెప్పినటువంటి విషయం అంతా, ఆ సందేశాన్ని విన్నవించుకున్నాడు అగ్నిజ్యోతనుడు. ఆ తర్వాత ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు కూడా నాతో వచ్చాడమ్మా అని కూడా చెప్పేశాడు. ఆయనతో పాటే వచ్చానని చెప్పాడు. ఆత్మోపనయనం ప్రతి అనే పదంలో అక్కడ అదే ఉన్నది. నాతో పాటే వచ్చాడమ్మా, వచ్చి వేంచేసి ఉన్నాడని చెప్పి కూడా చెప్పేశాడు. అక్కడ కృష్ణ భగవానుడు విచ్చేశాడు, నాతో పాటే విచ్చేశాడు. అట్లా కృష్ణ ప్రభువు వేంచేశాడు అంటే ఇంకా ఆవిడికి నిర్భయం, ఏ భయము లేదు. శరణాగతులైనటువంటి వాళ్ళని, ఎట్లాంటి వాళ్ళనైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే భగవంతుడు రక్షిస్తాడు అనడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. సమాగతం సమాజ్ఞాయ వైదర్భీ హృష్టమానస న పశ్యంతి బ్రాహ్మణాయ ప్రియమన్యన్ నామస. సమాగతం సమాజ్ఞాయ, కృష్ణ పరమాత్ముడు వచ్చి వేంచేసి ఉన్నాడు, విదర్భలో వేంచేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వైదర్భి, విదర్భ రాకుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి హృష్టమానస, సంతుష్టమానస, ఆనందంతో నిండినటువంటి మనసుతో ఈ సందేశాన్ని తెచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడికి ప్రత్యుపకారం ఏం చేయాలి? బ్రాహ్మణాయ ప్రియం అన్యత్ నపశ్యంతి. ఈ బ్రాహ్మణోత్తముడికి ఇంత ఉపకారం చేసినటువంటి, కష్టపడి శ్రమ కోర్చి ప్రతినాయకుడైనటువంటి ఈ ఛేదిరాజు అయినటువంటి శిశుపాలుడు గాని, రుక్మి మొదలైనటువంటి వాళ్ళని కూడా కాదని చెప్పి వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ తిరిగి తనకి ఆనందాన్ని చేకూర్చినటువంటి ఇంత మహోపకారి అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి ఏం ప్రియం చేయాలి, ఏం ప్రత్యుపకారం చేయాలి అనేటువంటిది నపశ్యంతి, పాలుపోక, అర్థం కాక ఏం చేస్తుంది ఇంతకంటే, ఏం చేస్తుంది చివరికి? ననామస, సా ననామ, మనసారా ఆయనకి, ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కారాలు, ప్రణామాలు సమర్పించుకున్నది. లక్ష్మీదేవి చేత నమస్కారం పెట్టించుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ పరమాత్ముడి చేత పాదప్రక్షాళన చేయించుకున్న పుణ్యాత్ముడు. అంతేకాకుండా లోక కళ్యాణం కోసం రుక్మిణి శ్రీ మహావిష్ణువుల యొక్క చక్కటి కృష్ణ పరమాత్ముల యొక్క అద్భుతమైన వివాహానికి కారణమైనటువంటి వార్తాహరుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. అందుకని ఇంత శుభవార్త తెచ్చినటువంటి ఆయనకి ననామస, సాష్టాంగ నమస్కారం చేసింది స్వయంగా ఆ రుక్మిణీదేవి, లక్ష్మీదేవి. ఎంత గొప్ప విషయమో చూడండి. రామాయణంలో హనుమంతుడు వారిని అలా ఆలింగనం చేస్తాడు. ఇంతకంటే నేను ఏమి ఇవ్వగలనయ్యా? కాబట్టి మాటలతో వ్యక్తం చేయలేనటువంటిది, లేదా ఏదన్నా వస్తువులు ఇచ్చి రుణం తీర్చుకునేటువంటి సహాయాలు కావు ఇవన్నీ, ఇట్లాంటివన్నీ కూడా.
కాబట్టి జీవితాంతము నిలిచిపోయేటువంటివి, ఆ జీవితాంతము నిలిచిపోయేటువంటి అటువంటి జ్ఞాపకాలని మన జీవితంతో సమానమైనటువంటి ఆత్మ అర్పణ ద్వారానే మనం నమస్కారం చేయాలి, పండితులైనటువంటి వాళ్ళకి కానీ, ఇటువంటి సహాయం చేసినటువంటి వాళ్ళకి కానీ. ప్రాప్తౌ శ్రుత్వా స్వదుహితురుద్వాహ ప్రేక్షణోత్సుకౌ అభ్యయాత్తూర్యఘోషేణ రామకృష్ణౌ సమర్హణైః. ఇక రామకృష్ణౌ, బలరామకృష్ణులిద్దరూ కూడా తన కూతురు వివాహానికి వేంచేసి ఉన్నారు, విదర్భకి వచ్చేసి ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకుని భీష్మకుడు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. 32వ శ్లోకం నుంచి ఇక్కడి నుంచి ఆ వివాహం. ఈ పిచ్చివాడు ఏమనుకుంటున్నాడు పాపం భీష్మకుడు, వివాహాన్ని చూడటానికి వచ్చాడు కదా అని చెప్పి అనుకుంటున్నారు. ప్రాప్తౌ శ్రుత్వా రామకృష్ణౌ, రామకృష్ణులు ఇద్దరు కూడా ప్రాప్తౌ వేంచేసి ఉన్నారనేటువంటి విషయాన్ని శ్రుత్వా విని దేనికోసం వచ్చారనుకుంటున్నాడు? స్వదుహితు, తన కూతురి యొక్క ఉద్వాహ వివాహం యొక్క ప్రేక్షణ ఉత్సుకౌ, వివాహ వేడుకని చూడాలని సంకల్పించి వచ్చారు అని అనుకుంటున్నాడు ఈ భీష్మకుడు. అట్లాంటి రామకృష్ణులు ఇద్దరిని కూడా సమర్హణై, అర్హణై అంటే వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆ పరమాత్మని ఎలా పూజించాలో అలా పూజించేట్టుగా అభ్యయా సూర్యఘోషేణ చక్కటి మంగళకరమైనటువంటి వాయిద్యాలతో వాళ్ళకి స్వాగత సత్కారాలు జరిపి అతిథి మర్యాదలు చేసి వాళ్ళని ఏ విధంగా ఆసీనులు గావించాలో ఆ విధంగా ఆసీనులు గావించి మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సహ ఉపాయనాన్యభీష్టాని విధివత్ సమపూజయత్. విధివత్ అంటే శాస్త్రబద్ధంగా పూజించాడు. అతిథుల్ని ఎలా పూజించాలి, అందులో యాదవ వీరులైనటువంటి ఈ ప్రముఖులిద్దరిని ఎలా గౌరవించాలి. మధుపర్కం ఉపానీయ, మధుపర్కం తేనె పెరుగు మిశ్రితమైనటువంటి చక్కటి మధుపర్కం అనేటువంటి పదార్థాన్ని సమర్పించారు. ఉపానీయ వాసాంసి విరజాంసి చ, అనేకమైనటువంటి వస్త్రములు, ఆభరణాలు, వస్తువులు, అద్భుతమైనటువంటి కానుకలు మొదలైనటువంటివన్నీ సమర్పించాడు అతిథి మర్యాదలలో భాగంగా. ఉపాయనాన్యభీష్టాని, అభీష్టాని ఉపాయనం, ఉపాయనం అంటే కానుకలు అని. అనేకమైనటువంటి కానుకలు సంతోషంగా ప్రీతికరంగా వచ్చినటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి కానుకలతో వాళ్ళని సత్కరించి ఆదరించి శాస్త్రబద్ధంగా పూజించాడు భీష్మకుడు వచ్చినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి అతిథి గృహంలో ఉంచాలో, విడిది గృహంలో ఉంచాలో అక్కడ ఏర్పాట్లన్నీ దగ్గర ఉండి చూసుకున్నాడు. తయోర్నివేశనం శ్రీమదుపాకల్ప్య మహామతి. తయోహ అనే పదానికి అర్థం వారిద్దరి యొక్క అన్నట్టు. ఆ బలరామకృష్ణుల యొక్క నివేశనం, నివేశనం అంటే గృహం, అతిథి గృహం, ఎక్కడ నివసించాలి అనేటువంటి ఆ ప్రదేశాన్నంతా కూడా, ఆ విడిది గృహాన్నంతా ఏర్పాట్లన్నీ దగ్గరగా చూసుకున్నాడు. శ్రీమత్ ఉపాకల్ప్య మహామతి. మహామతి బుద్ధిమంతుడైనటువంటి ఆ తండ్రి భీష్మకుడు ఆ లోక మర్యాదలు ఏ విధంగా ఎలా పాటించాలని తెలిసినటువంటి ఆ విదర్భరాజు అయినటువంటి భీష్మకుడు బలరామకృష్ణుల యొక్క స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధమైనటువంటి విడిది ఏర్పాట్లు చేయాలో అవన్నీ చేశాడు. అక్కడ ఏ లోటు రాకుండా సకల భోగభాగ్యాలన్నీ ఏర్పాట్లు చేశాడు. కృష్ణ పరమాత్ముడికే కాదు, బలరాముడికే కాదు. ససైన్యయోహో అన్నాడు. వారితో వచ్చినటువంటి సైన్యం, కృష్ణుడితో ఎవరు సైన్యం రాల, కృష్ణుడు ఒంటరిగా వచ్చాడు. కానీ కృష్ణుడికి తోడుగా బలరాముడు వచ్చాడు. బలరాముడు సకల సైన్య సమేతంగా వచ్చాడు. కానీ ఇద్దరు కలిసే వచ్చారు విదర్భకి రావటానికి. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రాహ్మణోత్తముడితో పాటు అగ్నిజ్యోతనుడితో పాటుగా ఈ విదర్భకి చేరుకునే సమయం లోపల అత్యంత వేగంగా ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా బలరాముడు సకల సైన్య సమేతంగా కృష్ణుడు విదర్భకి చేరుకునే సమయానికి ఇద్దరు చేరుకున్నారు, ఇద్దరు కలుసుకున్నారు. అంత వేగంగా వచ్చాడు బలరాముడు. కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు. కాబట్టి అక్కడ యుద్ధ వాతావరణం నెలకొల్పబోతుంది, జరగబోతున్నది అనేది తన గూఢాచారుల ద్వారా, రహస్య గూఢాచారుల ద్వారా తెలుసుకున్న బలరాముడు వేగంగా చేరుకుని తన తమ్ముడితో పాటుగా విదర్భలో ఇద్దరు కలిసి ప్రవేశం, సైన్యంతో పాటుగా ససైన్యయోహో. మరి వచ్చినటువంటి సైన్యానికి అంతరికి కూడా చక్కగా వాళ్ళ అవసరాలు కూడా చూడవలసిన బాధ్యత ఎవరిదయ్యా అంటే మహారాజు ఆహ్వానం పంపినటువంటి భీష్మకుడు. కాబట్టి వచ్చినటువంటి సైన్యానికి అందరికీ కూడా ఏర్పాట్లన్నీ చక్కగా ఎటువంటి లోటు రాకుండా చూశాడు రుక్మిణి తండ్రి అయినటువంటి భీష్మకుడు.
సైన్యయో సానుగయో ఆతిథ్యం విదధేయత. ఎవరికి తగ్గ ఆతిథ్యాన్ని వాళ్ళకి సల్పుతూ భోజనాలు, వసతులు, అలాగే అనేకమైనటువంటి వస్తు ఆభరణాలు మొదలైనటువంటివన్నీ కల్పించాడు దగ్గర ఉండి. ఏవం రాజ్ఞాం సమేతానాం యథా వీర్యం యథా వయః యథా బలం యథా విత్తం సర్వై కామై సమర్హయత్. సర్వై కామై సమర్హయత్. ఈ విధంగా రాజ్ఞాం సమేతానాం, కేవలం వీళ్ళిద్దరే కాదు, బలరామకృష్ణులిద్దరే కాదు, సమేతానాం రాజ్ఞాం, అక్కడ సమీపించినటువంటి రుక్మిణీ వివాహానికి వచ్చినటువంటి అనేక దేశస్థుల రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులందరి దగ్గర నుంచి కూడా యథావీర్యం యథావయః, యథావీర్యం యథావయః, వాళ్ళ బలపరాక్రమాలకి తగ్గట్టుగా, వాళ్ళ వయసుకి తగ్గట్టుగా, వాళ్ళ బలానికి తగ్గట్టుగా, వాళ్ళ పరాక్రమాలు, బలాలు, వాళ్ళ స్థాయిలు, పరిమితులు, రాట్ విరాట్ సమ్రాట్ అధిరాట్, ఈ స్థాయిల్ని బట్టి యథావిత్తం సర్వై కామై సమర్హయత్. యథా విత్తం, విత్తం అని ఉంది చూసారు అక్కడ, వాళ్ళ ధనాలు మొదలైన ఐశ్వర్యాలు వాటికి తగ్గట్టుగా సర్వై కామై, వాళ్ళ కోరికలన్నీ తీర్చేట్టుగా సకల భోగాలు, భాగ్యాలు, విందులు, సేవకులు, పరిచారికులు, వీళ్ళందరినీ ఏర్పాట్లు చేసి సకల మర్యాదలు చూస్తూ వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా సకల మర్యాదల్ని అందించాడు భీష్మక మహారాజు. సమస్త రాజుల్ని గౌరవించాడు. కృష్ణమాగతమాకర్ణ్య విదర్భ పురవాసిన. ఈ విధంగా అతిథి మర్యాదలు పక్కన సాగుతున్నాయి. ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ఆ బ్రాహ్మణోత్తములు వచ్చి రుక్మిణీదేవికి సందేశాన్ని వినిపించడం, రుక్మిణి ఆనందించడం, ఆ తర్వాత భీష్మకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించడము, గౌరవించడము, తర్వాత మిగతా రాజును కూడా గౌరవించడమే కాకుండా కృష్ణ పరమాత్ముడు వచ్చాడు అనేటువంటి విషయం తెలిసి ఆ విదర్భ ప్రజలందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారో తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నారు. ముఖ్యమైనటువంటి అంశం. కృష్ణమాగతమాకర్ణ్య విదర్భ పురవాసిన ఆగత్య నేత్రాంజలిభిః పపుః తన్ముఖ పంకజం. కృష్ణ పరమాత్ముడు వచ్చాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని విదర్భపురవాసులందరూ కూడా ఆ విషయాన్ని ఆకర్ణ్య విని వాళ్ళ ఇళ్లలోంచి బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి ఆ బలరామకృష్ణులు వేయించేస్తున్నటువంటి ఆ మార్గంలోకి వచ్చి ఆగత్య నేత్ర అంజలిభిః, చక్కటి అంజలి ఘటించి వాళ్ళిద్దరికి పపుః తన్ముఖ పంకజం, శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి ముఖ పంకజాన్ని ఆస్వాదిస్తూ అలా నేత్రములు అనేటువంటి దొన్నెలతో అలా తాగుతున్నారట. మామూలుగా ముఖ పంకజం అంటే పద్మము. ఆ పంకజంలో ఉండేటువంటి ఏముంటుంది? మధువు ఉంటుంది, తేనె. ఆ మధువు అనేటువంటి అమృతాన్ని గ్రోలాలి అంటే ఓ పాత్ర కావాలి. ఏ పాత్రతో? నేత్రాంజలిభిః పపు, నేత్రములు అనేటువంటి దొన్నెలో అలా ఆ తేనెని ఆయన ముఖ పంకజం నుండి అలా స్రవిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి మకరందాన్ని జుర్రుతున్నారా. పపు అంటే తాగటం, అలా చూపులతో తాగేస్తున్నారట వాళ్ళందరూ కూడా, విదర్భపుర వాసులందరూ కూడా. వారి జన్మ అక్కడ ఆ విధంగా ధన్యమైపోయింది. ఈ విధంగా పరమాత్ముడు ఎవరిని పునీతం చేయాలి, ఎవరిని పావనం చేయాలి, ఎవరిని అనుగ్రహించాలి, ఎవరి పట్ల ఆగ్రహించాలి అనేటువంటివన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అస్యైవ భార్య, ఆ చూసినటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారట కృష్ణ పరమాత్మను చూసి, ఆహా ఈడు చూడంటే ఇది కదా, మన రుక్మిణీదేవికి కృష్ణుడే సరి అయినటువంటి భర్త. అస్యైవ భార్య భవితుం రుక్మిణ్యర్హతి నాపర, అస్యైవ భార్య భవితుం రుక్మిణ్యర్హతి, ఇతనికి రుక్మిణీనే తగినటువంటి భార్య అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే రుక్మిణీదేవి కూడా ఇతనే సరి అయినటువంటి భర్త. ఈడు చూడు ఎంత చక్కగా ఉంటుందో. అసావప్యనపద్యాత్మా భైష్మ్య సముచిత పతి. భైష్మ్య అంటే రుక్మిణీదేవికి సముచిత పతి, సముచితమైనటువంటి భర్త ఎవరై అంటే ఈ కృష్ణ పరమాత్మ. సమానమైనటువంటి గుణాలు, రూపము, వర్చస్సు, తేజస్సు, గుణాలు, వీటన్నిటిలో కూడా ఎవరయ్యా అంటే ఈడు జోడు అటు రుక్మిణి శ్రీకృష్ణుడు యొక్క కలయిక కదా అని చెప్పి మనసులో స్మరించుకుంటున్నారు. ఆ విధంగా భావించుకుని కించిత్ సుచరితం ఎన్నస్తేన
తుష్యస్త్రిలోకృత్ అనుగృహ్ణాతు గృహ్ణాతు వైదర్భ్యా పాణిమచ్యుతః వైదర్భ్యాः పాణిమచ్యుతः కించిత్ సుచరితం యన్నస్తేన తుష్టస్త్రిలోకృత్. 38వ శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ రేపు మనం ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.